నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరం నందు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులకు మహాసిద్ధి కోసం జూన్ 11వ తేదీ బుధవారం ఉదయం 7:30 నుండి మహాశాంతి అభిషేకం జరుగును. తదుపరి సాయంకాలం 6:30 సీతారాముల వారికి 1,00,000 మల్లెపూలతో సామూహికంగా వచ్చిన భక్తులందరితో స్వామివారికి 1,00,000 మల్లెలతో పూజలు జరిపారు. ఉభయకర్తలుగా ఆదూరి వెంకటశేషయ్య, శ్రీమతి ధనలక్ష్మి గాలచే జరపబడును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలను. ఈ నెల 11న జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మహాసిద్ధి కోసం 1,00,000 మల్లెపూలతో పూజలు. నా పేరు అమరామోహన్ రావు. బాలాజీనగర్లోని శ్రీ సీతారామ స్వామి మందిరంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సీతారామ మందిరంలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములకి, స్వామివారి ఉత్సవమూర్తులకి మహాసిద్ధి కోసం 11/6/25 సంవత్సరం బుధవారం ఉదయం 7:30 నుండి సంప్రోక్షణ అభిషేకం జరుపబడును. సాయంకాలం 6:30 సీతారాముల స్వామివారికి 1,00,000 మల్లెపూలతో స్వామివారికి వచ్చిన భక్తులందరూ కలిసి సామూహికంగా అందరూ కలిసి 1,00,000 మల్లెపూలతో స్వామి సీతారాముల వారికి పూజలు చేయబడును. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి పూజలో కూర్చొని స్వామివారికి 1,00,000 పూలతో వచ్చిన భక్తులందరూ చేయవలసిందిగా కోరుతున్నాము. ఉభయకర్తలు ఆదూరు వెంకటశేషయ్య గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఉన్నారు. థ్యాంక్ యూ. బాలాజీనగరం సీతారామ మందిరంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆగమశాస్త్ర ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానంగా ఆ యొక్క జరిగే వంటి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఇక్కడ మనం భక్త బృందం చేత జరిపిస్తూ ఉంటాము. అలాగే ఈ నెల జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి మహాసంప్రోక్షణ, మహాశాంతి అభిషేకోత్సవాలు కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకనగా స్వామివారు జ్యేష్ఠ అష్టమి నుండి జ్యేష్ఠ పౌర్ణమి వరకు కూడా స్వామివారి యొక్క పాదాల చెంత పడినటువంటి సూర్యకిరణాలు స్వామివారి యొక్క బింబం అంతా కూడా ఆవిర్భవించి మహా అదృష్టము, మహాభాగ్యము కల్పిస్తాడు స్వామివారు. అందుచేత ఆ స్వామివారికి విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపించడానికి చక్కగా ఆనందకరంగా ఉంటాయి. కావున అందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు పాల్గొని ఆ రామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.